హై వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న మొన్నటి భారీ పతనం తర్వాత నిన్న చాలా స్ట్రాంగ్గా కోలుకోవడం చూసాం. నాస్డాక్ 1.6%, S&P 500 1.19, అలాగే డౌ జోన్స్ 0.5% మేర నిన్న లాభాల్లో ముగియడం మనం చూస్తున్నాం. అయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ దాదాపు 150 పాయింట్ల నష్టంతో ఉంది. ఎందుకంటే యాపిల్ అండ్ అమెజాన్ షేర్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెండు రిజల్ట్స్ కాస్త నిరుత్సాహపరచడం అనేది మార్కెట్స్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. అందుకే నిన్న యాపిల్ షేర్లు దాదాపు 4% మేర నష్టపోయాయి. ఎందుకంటే ఐఫోన్ సేల్స్ దాదాపు 16% మేర తగ్గడం అక్కడ ఇన్వెస్టర్స్ని కొద్దిగా ఆందోళనకు గురి చేస్తుంది. అలాగే వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా క్వార్టర్ గైడెన్స్ ఇస్తారో క్వార్టర్ అహెడ్ గైడెన్స్ కూడా ఈసారి ఇవ్వకపోవడం మార్కెట్స్ని ఆర్ ఈ యాపిల్ షేర్ హోల్డర్స్ని కాస్త వెనక్కి లాగిన. అందుకే ఈ స్టాక్లో 4% దాకా సెల్లింగ్ వచ్చింది. అలాగే అమెజాన్ కూడా ఒక 1.5% మేర నష్టపోయింది. మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అమెజాన్ షేర్లో ఇవాళ సెల్లింగ్ మనం చూసాం. ఇది కాకుండా గూగుల్ సంస్థ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్స్ కూడా నేను 7% మేర నష్టపోయి. ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ మనకి కాస్త మార్కెట్స్ అనుకున్న దానికంటే కాస్త భిన్నంగా రావడం అనేది దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. And meanwhile, Twitter dropped more than 14% of the social media company reported user growth that fell short of expectations. సో యూజర్ గ్రోత్ ఆ స్థాయిలో లేకపోవడంతో ట్విట్టర్ షేర్ కూడా దాదాపు 14% మేర నష్టపోయింది అని మనం ఇది చూస్తున్నాము. డౌ జోన్స్ ఫ్యూచర్స్ ఫాల్ 200 పాయింట్స్, అంటే మరింతగా డౌ జోన్స్ ఫ్యూచర్లో సెల్లింగ్ వస్తుంది బికాస్ ఆఫ్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ రావడం వల్ల. అలాగే యుఎస్ ఎకానమీ ఎక్స్పాండెడ్ రికార్డ్ 33.1% పేస్ ఆఫ్టర్ కోవిడ్-19 ప్లంగ్. సో కోవిడ్-19 తర్వాత అంటే ఈ ఆల్మోస్ట్ 7-8 మంత్స్ నుంచి ఏదైతే ఇబ్బంది ఎదుర్కొంటుందో దాని నుంచి యుఎస్ ఎకానమీ వేగంగా రికవర్ అవుతుందని ఒక డేటా పాయింట్ మనం చూస్తున్నాం. ఇక మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎస్పీ గ్రూప్ వాంట్స్ లిస్టెడ్ టాటా కంపెనీ షేర్స్ ఇన్ లీవ్ ఆఫ్ టాటా సన్స్ స్టేక్. ఇప్పుడు షాపూర్జీ పల్లోంజీకి టాటా సన్స్లో ఏదైతే స్టేక్ ఉందో ఆ స్టేక్ తత్సమానంగా ఇప్పుడు వాళ్ళు మిగిలిన టాటా గ్రూప్ కంపెనీలో షేర్లు అడుగుతున్నారు. లైక్ డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడం కాకుండా టాటా గ్రూప్లో ఉన్న వివిధ కంపెనీస్లో షేర్స్ ఇవ్వాలని చెప్పి షాపూర్జీ పల్లోంజీ పట్టుబడుతుంది. అయితే టాటా గ్రూప్ ఇన్ నో మూడ్ టు ఆఫర్ ఎనీ కన్సెషన్స్ టు ఎస్పీ గ్రూప్. బట్ ఈ నెగోషియేషన్స్ ఎంతవరకు వెళ్తాయి, మళ్ళీ ఇది కోర్టు వరకు వెళ్తుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ టాటాలకి తలనొప్పి వదిలేంత వరకు కొద్దిగా ఇబ్బందికర పరిణామాలే ఉంటాయి. అలాగే మారుతి రిజల్ట్స్ గురించి, వొడాఫోన్ రిజల్ట్స్ గురించి, ఇండిగో లాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ వేస్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ వీకర్ బ్యాంక్స్. ఏదైతే వీకర్ బ్యాంక్స్ ఉన్నాయో 5 బ్యాంకులు ఇప్పటికే పీసీ అంటే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కింద ఈ 5 బ్యాంకుల మీద ఆంక్షలు విధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. లైక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఈ 5 బ్యాంకుల సంగతి ఏంటి, ఫ్యూచర్ ఎలా, వీటిని ఏం చేయాలి, ఆంక్షలు ఎత్తివేయాలా లేకుంటే మిగిలిన బ్యాంకుల్లో విలీనం చేయాలా ఏంటని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని మీద ఆర్బీఐలోనే వివిధ వర్గాల అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా కనిపిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ అండ్ ఐఓబి నవంబర్ 6వ తారీఖున రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వాళ్ళ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఏం చేయాలి ఇవన్నీ కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టిల్ ఇంకా ఈ 5 బ్యాంకులు ఎత్తిన ఇబ్బంది అయితే ఉంది. అంటే ఎప్పుడు వీటి మీద ఆంక్షలు ఎత్తివేస్తారో, అసలు ఎప్పుడు రికవర్ అవుతాయనో ఇది ఉంది. కాబట్టి వీటి మీద భారీగా బెట్ చేసే ముందు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది మనం. అలాగే బ్రోకరేజ్గా టీపీఎస్ ఎస్టిమేట్స్ ఫర్ టైటాన్ సేస్ వాల్యుయేషన్స్ హై. సో వాల్యుయేషన్స్ ఈ పరిస్థితుల్లో చాలా హైగా ఉన్నాయి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ హౌసెస్ ఈపీఎస్ ఎస్టిమేట్స్ని తగ్గించాయి, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్స్ని. అలాగే సిఎల్ఎస్ఏ చూస్తే సెల్ రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ప్రైస్ టు 1100 ఫ్రమ్ 931. సో టార్గెట్ ప్రైస్ని సవరించింది. అలాగే మోర్గాన్ స్టాన్లీ మెయింటైన్ అండర్ వెయిట్ విత్ 980 రూపీస్ టార్గెట్ ప్రైస్. జెఫ్రీస్ హోల్డ్ రేటింగ్ని ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 1150కి. అలాగే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ టు 1325 ఫ్రమ్ 1270. సో ఇది ప్రస్తుతం టైటాన్కి సంబంధించి కొన్ని బ్రోకింగ్ హౌస్లు కూడా డౌన్ గ్రేడ్ చేయడం మనం చూస్తున్నాము. టైటాన్కి సంబంధించి యాక్సిస్ బ్యాంక్ టార్గెట్ ప్రైజుల్లో కూడా కొద్దిగా మార్పు ఉంది. ఎందుకంటే మార్కెట్ అంచనాలని అందుకొని కాస్త ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేసింది బ్యాంక్. కాబట్టి బ్రోకింగ్ హౌసెస్ మోస్ట్లీ 5% నుంచి 20% దాకా దీనికి టార్గెట్ ప్రైజెస్ పెంచాయి.
లైక్ జెఫ్రీస్ 550 రూపాయల నుంచి 610 రూపాయలకి తన టార్గెట్ ప్రైస్ని సవరించింది ఆఫ్టర్ రిజల్ట్స్. మ్యాక్వరీ 504 నుంచి 624, మోతీలాల్ ఓస్వాల్ గతంలో లేదు ఇప్పుడు 650 రూపాయలు, ఐడిబిఐ 590, మోర్గాన్ స్టాన్లీ 650, సిఎల్ఎస్ఐ 700 రూపాయల వరకు మనకి ఈ యాక్సిస్ బ్యాంక్కి టార్గెట్ ప్రైస్లు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే రూపీ మే కంటిన్యూ టు స్లైడ్ ఆన్ యూఎస్ ఎలక్షన్స్, కోవిడ్ వరీస్. సో కోవిడ్ భయాలు ఇటు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యూఎస్ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా మనకి డాలర్ ఇప్పటికే హ్యావింగ్ లాస్ట్ ఓవర్ 1% అగైన్స్ యూఎస్ డాలర్ ఓవర్ పాస్ట్ 2 వీక్స్. రూపీ వాజ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. మిగిలిన ఏషియన్ మార్కెట్స్తో పోలిస్తే మన కరెన్సీ చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. ట్రేడర్స్ ఇంకొక 1% దాకా దీన్ని డిప్ రావచ్చు, 75 రూపీస్ దాకా, 74.80 to 75 మధ్య రూపీ డాలర్ ప్యారిటీ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఐటీ కంపెనీస్కి ఇది ఒక రకంగా బెనిఫిట్ అయ్యే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే వోడాఫోన్ Q2 లాస్ నారోస్ ఆన్ కాస్ట్ కట్స్, లోయర్ ఇంపైర్మెంట్ ఛార్జెస్. సో గతంలో 25-26 వేల కోట్ల రూపాయల నికర నష్టాన్ని ప్రకటించిన కంపెనీ ఇప్పుడు తన నష్టాన్ని 7,200 కోట్ల రూపాయలకు తగ్గించుకోగలిగింది. అంటే మోస్ట్లీ 30% మాత్రమే వీటిని పరిమితం చేసుకోగలిగింది. మోస్ట్లీ ఎందుకంటే ఖర్చులను బాగా తగ్గించుకుంది, ఇంపైర్మెంట్ ఛార్జెస్ కూడా తగ్గడం ఈ కంపెనీ కలిసి వచ్చింది. కాకపోతే ఒక ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే ఈ 3 నెలల కాలంలో దాదాపు 80 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని వోడాఫోన్ ఐడియా కోల్పోయింది. ఇదొక వైబిలిటీ రాను అంటే కంపెనీ ఒకవైపు నష్టాలు తగ్గించుకుని నిలబడే ప్రయత్నం చేస్తుంది, కానీ మరోవైపు అట్ ది సేమ్ టైం అంటే ఈ కంపెనీ మనుగడను దృష్టిలో పెట్టుకుని మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. 80 లక్షల మంది సబ్స్క్రైబర్లు 3 నెలల్లో బయటికి వెళ్ళిపోయారంటే ఇది ఏ రకంగా ప్రమాదకరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వోడాఫోన్ రెవెన్యూ 1.2% పెరిగింది సీక్వెన్షియల్ పరంగా చూసుకున్నా కూడా. అయితే ఇది కూడా అంటే ఆర్పూస్ అంటాం కదా, మనం పదే చెప్పుకుంటాం యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్, అది 114 రూపాయల నుంచి 119 రూపాయలకి పెరగడం కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది వోడాఫోన్కి. అంటిల్ అన్లెస్ ఈ ఖర్చులన్నీ తగ్గించుకుంటూ సబ్స్క్రైబర్స్ నిలబెట్టుకుంటేనే వోడాఫోన్ ఐడియా ఫ్యూచర్ ఉంటుంది. అదర్ దాన్ దట్ చాలా రిస్కీగా ఉంటుంది, ఎందుకంటే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబర్స్ కనుక వెళ్ళిపోయినట్టయితే కంపెనీ మనుగడే ప్రశ్నార్థకంగా ఉండే ఇది ఉంటుంది. ఎందుకంటే యూజర్ బేస్ ఇప్పుడు 279.8 మిలియన్ నుంచి 271.8 మిలియన్కి తగ్గిపోవడం. అలాగే డెట్ 1,15,500 కోట్ల రూపాయల నుంచి 1,14,510 కోట్ల రూపాయలకు డెట్ తగ్గింది. 1,00,000 కోట్ల రూపాయల డెట్ ఉన్న కంపెనీ ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేసే ముందు. మారుతి సుజుకి నెట్ ప్రాఫిట్ ఫ్లాట్ అట్ 1,372 crores, సేల్స్ అప్ బై ఆల్మోస్ట్ 10%. సో Q2లో 10% సేల్స్ దాకా జంప్ మనం చూసాం. మారుతి సుజుకి నెట్ ప్రాఫిట్ 1,372 కోట్ల రూపాయల మేర ఉందని చెప్పి కంపెనీ చెప్తుంది. రికవరీ ఉంది అంటే గతంతో పోలిస్తే రికవరీ ఉంది, అంటే పూర్తి స్థాయి రీబౌండ్ అయి పూర్తి పునర్వైభవం రావాలంటే మాత్రం మనకి ఇంకా చాలా టైం పడుతుంది అనేది మారుతి సుజుకి చెప్తున్న అంశం. మారుతి సుజుకి ఓవరాల్ సోల్డ్ 3.93 లక్షల వెహికల్స్ని అమ్మింది. డొమెస్టిక్ సేల్స్ దాదాపు 18% పెరిగితే ఎక్స్పోర్ట్స్ దాదాపు 13% మేర తగ్గడం మేజర్ అంశం మారుతి సుజుకీకి. అండ్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి మేజర్గా దీపావళి మీద మోస్ట్లీ కంపెనీ బెట్ చేస్తుంది. మారుతి సుజుకి డెలివర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ Q2. ఎబిటా మార్జిన్స్ 10.3% మేర ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కాస్త మెరుగ్గానే ఎబిటా రావడం అనేది కాస్త పాజిటివ్ అంశంగా ఉంటుంది మారుతి సుజుకీకి. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తే మిస్త్రీస్ సీక్ డైరెక్ట్ స్టేక్ ఇన్ టాటా ఫర్మ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఏఐ బిడ్డింగ్ రూల్స్ ఈజ్డ్ బయర్స్ గెట్ మోర్ టైం, ఇదొక అంశం ఎయిర్ ఇండియాకి సంబంధించి. అలాగే కోర్ సెక్టార్ కాంట్రాక్షన్ నారోస్ టు 0.8% ఇన్ సెప్టెంబర్, ఇదొక అంశం. అండ్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ Q2 లాసెస్ 1,194 కోట్ల రూపాయలకి మనకు ఇండిగో లాసులు పెరగడం కూడా కాస్త ఆందోళన కలిగించే విషయంగా ఉంది. యూపీఐ వైడెన్స్ గ్యాప్ విత్ ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్స్. The use of payment wallets which were doing well after note ban before UPI become popular is stagnating. సో యూపీఐ వాడకం కాస్త మళ్ళీ తగ్గుతూ నోట్ల చలామణి ఎక్కువ అవుతుంది అన్నది ఇదొక అంశం. అలాగే హ్యావెల్స్ Q2 ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఏ బ్రైట్ స్పాట్, దాదాపు 50 రెట్ల వాల్యుయేషన్స్తో హ్యావెల్స్ ట్రేడ్ అవుతుంది. చాలా ప్రీమియం వాల్యుయేషన్స్ని ఈ కంపెనీ తీసుకుంటుంది ఇప్పటిదాకా. అయితే ఇక్కడ కొద్దిగా మనకి బ్రేక్ పడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంత వాల్యుయేషన్స్ తర్వాత స్టాక్ ఇంకా పర్ఫామ్ చేయడం అనేది కాస్త కష్టమైన పని.
బట్ స్టిల్ డిప్స్లో మాత్రం ఈ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ ఒక 5 మంత్స్లో 55-60% దాకా హ్యావెల్స్ స్టాక్ పెరిగింది. సో ఇక్కడ నుంచి స్టాక్ పెరిగేందుకు అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే 50 టైమ్స్ ఆ వాల్యుయేషన్స్ని ఇప్పటికీ తీసుకుంటుంది ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో. అందుకని డిప్స్లో మాత్రమే హ్యావెల్స్ బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా దీన్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ఎఫ్ఎంఈజీ స్టాక్స్ అంటాం వీటిని, అంటే ఎఫ్ఎంసీజీ అని మనం ఏదంటున్నాము వీటిని ఎఫ్ఎంఈజీ స్టాక్స్ అంటున్నాము. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సెగ్మెంట్లో వీటికి మంచి వాల్యుయేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో కంపెనీస్ తీసుకుంటున్నాయి. సో హ్యావెల్స్ని లాంగ్ టర్మ్ కోసం మనం పిక్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా నెట్ ప్రాఫిట్ జెమ్స్ 127%, దాదాపు 1679 కోట్ల రూపాయల నికర లాభాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఎన్ఐఎస్ చూసుకుంటే 6.83% దాకా జంప్ ఉంది. ప్యాట్లో 128%, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో 128% దాకా జంప్ ఉంది. అండ్ మనం గతంతో పోల్చుకున్నట్టయితే కాస్త వీళ్ళకు కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే జిఎన్పిఎస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 10.25 నుంచి 9.14% తగ్గడం కొద్దిగా ప్రోత్సాహకర అంశంగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇలాంటి పిఎస్సి బ్యాంక్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం కంటే కాస్త లీడర్స్ని, ప్రైవేట్ బ్యాంక్స్లో లీడర్స్ని నమ్ముకోవడం, ఆర్ఎల్స్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ని కొద్దిగా మనం బెట్ చేసుకోవడం మంచిదన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మనం పదే పదే మీరు మార్కెట్ చేస్తున్నాను అనుకున్నప్పటికీ, ఎందుకంటే ఇదొక ఆపర్చునిటీ అని చెప్పడం కోసమే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సెషన్స్ గురించి పదే చెప్తున్నాము. రేపు సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. రేపు ఉదయం 7:30 నుంచి మనకి ఈ సెషన్ స్టార్ట్ అయ్యి వరుసగా 6 రోజుల పాటు సెషన్స్, అంటే వరుసగా కాదు, సాటర్డే సండే జరిగి తర్వాత మనకు వెన్స్డే థర్స్డే అంటే డేట్స్ అన్నీ మీకు వెబ్సైట్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. కొద్దిగా పెయిడ్ వెబినార్ ఇది, ఎందుకంటే అరవింద్ గారు యూఎస్ఏ నుంచి తన టైం తీసుకుంటున్నారు 4 క్లాసులు, అలాగే శేషు గారు 2 క్లాసులు తీసుకుంటారు. మొత్తం 6 సెషన్స్ ఉంటాయి. 15 అవర్స్ పాటు మీకు గైడెన్స్ దొరుకుతుంది. ఓవరాల్గా మార్కెట్స్ గురించి, నవంబర్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ సెక్టార్స్ని ఈ టైంలో ఐడెంటిఫై చేయొచ్చు, ఏ స్టాక్స్ని ఈ టైంలో పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఏ సెక్టార్లో బెస్ట్ స్టాక్స్ ఏ ఉన్నాయి, ఇలా చాలా అంశాలు మనకు ఈ వెబినార్స్లో 15 గంటల వెబినార్స్లో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెరీ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి ఒక పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అంటే గోల్డ్కి ఎంత మనం కేటాయించుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు మనం మిగిలిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వాటికి ఎంత కేటాయించుకోవాలి. ఓవరాల్గా ఒక మనిషి అంటే ఒక 10 లక్షల రూపాయలు ఆరు 1 కోటి రూపాయలు ఉంటే ఆ కోటిని 10 లక్షలని ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ మనం పెట్టుకోవాలి, ఓవరాల్గా 1 ఇయర్లో మనకు నికరంగా రిటర్న్స్ వచ్చే విధంగా ఎలా ప్లాన్ చేసుకోవాలన్న ఈ అనాలిసిస్ కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.